అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు ఒక మన కాషాయ బట్టలు వేసుకున్న ఒక సాధు, వీడి పేరు రమణమూర్తి అంట. ప్రేక్షకులు ఒకటి చెప్తున్నా, మీరు బాగా గమనించండి ఈ వ్యక్తిని. వీడు చైనా వాడ మనిషా, లేదా నాస్తికుడా, లేదా కమ్యూనిస్టా, లేదా ముస్లిమా, క్రిస్టియన్నా, లేదా కాంగ్రెస్ సాకుతున్న కుక్కలు చాలా మంది ఉన్నారు కదా, అందులో వీడు ఒక్కడా? వీడు ఏ కోణానికి చెందినవాడు అనేది మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే వీని ఆలోచన విధానాలు చాలా విచిత్రంగా ఉన్నమాట. హిందూ కాషాయ బట్టలు వేసుకున్నాడు, మరి ఏం జై భారత్ ప్రెసిడెంట్ ఏమంట. సో ఈ జై భారత్ అంట, మన దేశాన్ని మనం భారత్ మాతకి జై అనికేసి గౌరవిస్తాం, అవునా? కానీ వీడు ఇది భారత మాత కాదంటే వీడు అంటాడు. మళ్ళీ ఎలాగో ఏమో ఈ వీడియోలో విని మనవంతు కౌంట్ ఇద్దాం. వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు అనమాట. మళ్ళీ వీనికి హిందువేనా, మళ్ళీ వీడు హిందూ కాషాయ బట్టలు వేసుకుని మళ్ళీ హిందువులకి ఏమి జ్ఞానం బోధిస్తున్నాడు విని మనం కొన్ని ప్రశ్నలు అడదాం ఈ రమణమూర్తికి. మన ఛానల్ ద్వారా మన ప్రశ్నలకి జవాబు చెప్తాడో లేదో వేచి చూద్దాం. మన నంబర్ యూట్యూబ్లో ఉంటుంది, లేదా వీడియో ద్వారా జవాబు ఇచ్చినా ఓకే. రావయ్యా రమణమూర్తి, నీ ఆలోచన విధానం ఎలా ఉందో మావి కొన్ని ప్రశ్నలు ఉన్నవి, అడుగుతాను ఈ వీడియో ద్వారా. దమ్ముంటే నాకు చెప్పు, సరేనా? వచ్చాయి. మన దేశంలో భారత్ మాతకి జై అని నినాదం చేసేది ఒక హిందువులు, మన భారతదేశ సైనికులు, అవునా? భారత్ మాతకి జై అనన్న వాళ్ళు ఎవరంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, నాస్తికులు, కమ్యూనిస్టులు, ఈ వీళ్ళంతా ఉన్నారు. ఏం ప్రేక్షకులు? కాంగ్రెస్ వాళ్ళు. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎప్పుడు భారత్ మాతకి జై అనరు. సో వీళ్ళందరిలో కోణాల్లో ఈ వ్యక్తి ఏ కోణానికి చెందినవాడు అనేది ఆలోచించి, వీడు కాషాయ బట్టలు వేసుకుని హిందువుల్ని మొబ్బెపెట్టి హిందువుల్ని తప్పుదావు పట్టించే పనిలో ఉన్నాడని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ తెలియజేయండి, సరేనా? వీడియోలో సనాతన స్పెక్ట్రమ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. 100 ఏళ్ల RSS 1925 నుంచి 2025 వరకు 100 ఏళ్ళైన పేరుతోటి ఒక కాయిన్ రిలీజ్ చేశారు. ఆ కాయిన్ కి సంబంధించి అనేకమైన వివాదాలు. కొద్దిమంది ఇది దేశ ద్రోహము, ఇలాంటి చేయకూడదని, కొద్దిమంది లేదు చాలా గొప్పగా చేశారు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అండి, అదే కాయిన్. ఇది కాయిన్, దాన్ని స్టాంప్. హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, ఆహ్వానిస్తారా, అభినందిస్తారా, ఏం చేస్తారు దాన్ని? ఇది చాలా తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన. ఏ మొహమాట లేకుండా చెప్తాను, విద్రోహం. ఇది ఎట్లా రాజ్యాంగ ఉల్లంఘన, ఎట్లా విద్రోహం అంటారు? ఇది మొదటి నుంచి మనం 6 నెలల క్రితం ఒక ఇంటర్వ్యూ చేసాం, మీకు గుర్తుండొచ్చు. ఈవిడ భారతమాత కాదు అని. రమణమూర్తి ఇది భారత మాత కాదని క్వశ్చన్ అడగలేదు ఆయన యాంకరు. ఆయన ఇది ఎలా రాజ్యాంగ ఉల్లంఘన, ఎలా విద్రోహం అని అడిగాడు. దానికి సమాధానం చెప్పాలి. కానీ ఇది భారత మాత కాదు అంటావు కదా, ఏం నీకు కాషాయ సాధువేనా? జ్ఞానం ఉందా నీకు? చెప్పు, ముందు చెప్పు. ఈ భారతమాత అని ఇప్పుడు ఈ కాయిన్ రిలీజ్ చేశారు. 100 సంవత్సరాల విజయదశమితో పూర్తయింది అని. వారికి చాలా ప్రేమ, చాలా అభిమానం మోదీ గారికి. సంఘ్ అనేది వటవృక్షం అని ఆయన చాలా కాలం వెళ్ళి దండం పెట్టొచ్చాడు. స్వాతంత్ర దినోత్సవం రోజున అసలు విషయం మర్చిపోయి స్వాతంత్ర దినోత్సవం రోజు స్వాతంత్ర సమరవీరులు తలుచుకోవాలి. రమణమూర్తి, నువ్వు చెప్పిందేం బాగుంది. స్వాతంత్ర దినోత్సవం నాడు స్వాతంత్ర సమర యోధుల్ని గుర్తించుకోవాలని చెప్పావు, చాలా బాగుంది. కానీ స్వాతంత్ర సమర యోధులు ఎవరనేది నీ పేరు చెప్పగలవా? లిస్ట్ చెప్పగలవా? చెప్పలేవు. నిజమైన స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళని నీ పేరు నువ్వు చెప్పవు, అది నాకు తెలుసు, అవునా? ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా, చెప్పాలి. స్వాతంత్ర సమర యోధుల పేర్లు చెప్పాల్సింది అని చెప్తున్నావు కదా, ఆ స్వాతంత్ర పోరాటం చేసిన యోధుల పేర్లు నువ్వు చెప్పు కదా ఎవరనేది, కదా ప్రేక్షకులు? కానీ వీడు చెప్పడు. వాళ్ళు ఎందుకంటే నిజమైన స్వాతంత్రం పోరాటం కోసం చేసిన వాళ్ళు పేర్లు వీడు చెప్పడు. వీడు స్వాతంత్రం పోరాటగాడు వేరు ఉన్నాడు అన్నమాట. ఎవరు తెలుసా? పూల్వాల నెహ్రూ గాడు, గాంధీ టక్లగాడు,
మొహమ్మద్ జిన్నాగాడు వీళ్ళు అంతా వీనికి స్వాతంత్ర పోరాటగాలరు అనమాట. అర్థమైందా? సో చెప్పు రమణమూర్తి చెప్పు. ఈయన దాన్ని పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ ని భజన మొదలుపెట్టి ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సంస్థ, చాలా వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందని చెప్పాడు. ఎర్రకోట పై నుంచి చాలా బాధాకరమైన విషయం. స్వతంత్ర సమరంలో ఒక్కరోజు కూడా లేనటువంటి సంస్థ, ఉండడానికి వీల్లేదని చాలా సభ్యులకి డైరెక్ట్ ఆదేశాలు జారీ చేసినటువంటి సంస్థ, బ్రిటిష్ వాళ్ళతో కలిసి నడిచినటువంటి సంస్థ, ఇంకా చాలా తప్పుడు విధానాలను అనుసరించిన సంస్థ, మన దేశంలో జాతీయోద్యమం యొక్క విలువలకు వ్యతిరేకంగా పనిచేసిన సంస్థ. ఇటువంటి సంస్థ గురించి స్వాతంత్ర దినోత్సవం రోజు కాకుండా వేరే రోజు ప్రెస్ మీట్ పెట్టుకుని ఆయన చెప్పుకుంటే అదే సొంత వ్యవహారం, ఆయనకి అది ఇంట్రెస్ట్ ఉందని అనుకునేవాడు. ఏంట్రా రమణమూర్తి, స్వాతంత్ర సమర యోధులు ఒక్కరోజు కూడా పాల్గొనని ఆర్ఎస్ఎస్ నువ్వు చూసావురా? 100 ఏళ్ల కింద సృష్టించిన ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ వాళ్ళు ఎంత కష్టపడ్డారు దేశం కోసము, ఎంత పోరాడారు నీకు తెలుసా? నువ్వు అప్పుడు పుట్టావా? 100 ఏళ్ల కింద బ్రిటిష్ వాళ్ళకి అడుగుజాడలు నడిచారా వాళ్ళు? ఏం సిగ్గు లేకుండా మాట్లాడతావు రమణమూర్తి నువ్వు. బ్రిటిష్ అడగజాడులో నడిచి వాళ్ళతో నడిచిన వాళ్ళు గాంధీ, టగలగాడు, పూలవాళ్ళ నెహ్రూ గాడు రాబోయ్. నువ్వు ఎవడో చేసిందని ఎవరికో ఆపాదిసి ప్రజల్లో తప్పు కల్పన, తప్పు మెసేజ్ ఇస్తున్నావు కదా. సిగ్గు, శరం, మానం, మర్యాద ఏం లేదా నీకు? ప్రేక్షకులు నేను చెప్పాను కదా, వీడు హిందూ కాదు, ఇది రాసిస్తాను నేను. ఇప్పుడు రమణమూర్తి అని పేరు పెట్టుకొని హిందువుల్ని తప్పుదావ పట్టించడానికి, హిందూకి తప్పు మెసేజ్ ఇచ్చి వాళ్ళని డైవర్ట్ చేసే ఒక కార్యక్రమం పెట్టుకున్న డేంజర్ మనిషి వీడు. అర్థమైంది కదా? ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ అని పేరులోనే ఉంది కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ అని. రాష్ట్రం కోసం ఎవరైతే స్వయంగా వచ్చి సేవ చేస్తారో వాళ్ళే ఆర్ఎస్ఎస్. పేరులోనే ఉంది కదా రమణమూర్తి. అంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కలిసి నడిచారా? ఎక్కడ బ్రిటిష్ వాళ్ళతో కలిసి నడిచారా చెప్తావా? ఇతను ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు చూపించమంటారు కదా. నోటుకు వచ్చింది వాగలేదు కదా, నోరుంది కదా, ఎముకలేని నాలుకని నోటుకు వచ్చింది వాగకూడదు రమణమూర్తి. ఆధారాలు చూపించాలి కదా. స్వాతంత్ర సమరం కోసం పోరాడిన వాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరంటే వీర సావర్కర్, వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెలుసా? అండమాన్ జైల్లో వేసి చిత్రహింసలు పెట్టిన వ్యక్తిని ఆర్ఎస్ఎస్ వ్యక్తి వీర సావర్కర్. తెలుసా నీకు? అది తెలీదు. ఎందుకయ్యా పుడతారు దేశంలో? సో ప్రేక్షకులు, ఈ కాషాయం బట్టలు వేసుకున్న ఈ రమణమూర్తి అనే ముసుగులో ఉన్న నక్క తోడేలుతో జాగ్రత్త హిందువులు. వీని మాటలు నమ్మకండి, మోసపోకండి. వీడు హిందువుల్ని డైవర్ట్ చేసే కార్యక్రమంలోనే వీడు నియమించారు. వాళ్ళు ఎవరు నియమించారో తెలీదు. వీడు ముస్లిము, హిందూ, క్రిస్టియన్, మళ్ళా నా కమ్యూనిస్టు, కాంగ్రెస్ కుక్కను మీరే కామెంట్లు తెలియజేయండి. సరేనా? చెప్పు రమణమూర్తి చెప్పు. కానీ ఆయన ఒక డిజైన్ గా ఒక ప్లాన్ ప్రకారం స్టెప్స్ వేసుకుని వెళ్ళిపోతుండే. మొట్టమొదట వటవృక్షం అని చెప్పడం. వటవృక్షం కాదు, అది విషవృక్షం. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ రమణమూర్తి అనే లుచ్చా ఏమంటున్నాడు? ఆర్ఎస్ఎస్ అనేది ఒక విషవృక్షం అంట, వటవృక్షం కాదంట, విషవృక్షం అంట. ఒరే రమణమూర్తిగా, విషవృక్షం అన్నకి ఏం చేసింది ఆ దేశం కోసం? అది దేశం కోసం దేశభక్తుల్ని పుట్టిస్తుంది కదరా. విషవృక్షం అంటే ఎలా అంటున్నావు? నీకు ఎలా చెప్పు? దానికి సాక్ష్యం, ఆధారాలు చూపించాలి కదరా లుచ్చా. ఆర్ఎస్ఎస్ ఒక విషవృక్షం, అది విషవృక్షం. విషపు కొమ్మల్ని తీసుకొచ్చింది. అవి దేశంలో